అని అంటే కనుక ఆఫ్లైన్ వచ్చేసి ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు మనకి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఎలా ఉంటుందంటే మనము ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పటికీ కూడా మన ఎదురుగా ఎవరు లేకముందు మాట్లాడే సబ్జెక్ట్ వేరే ఉంటుంది, ఇంకొకరు మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కలిగించడానికి ఆఫ్లైన్కి రమ్మంటారు. ఆఫ్లైన్లో వచ్చేసి ప్రతి ఒక్కటి మనకి బేసిక్ ప్లాన్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఏ బిజినెస్లోనైనా మనం ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాము. అది బేసిక్ ప్లాన్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మనం ఎదగడంతో పాటుగా మనం ఇంకొక 10 మందికి లైఫ్ని ఇస్తాము, ఒక 10 మందిని మనతో పాటు బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లానింగ్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది చెప్తా ఉంటారు. మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఎన్ని కోటి విద్యలు కూటి కొరకే కదండి, మనం ఎన్ని చేసినా సరే మన ఫుడ్ కోసమే, తినడానికి కోసం మన బెనిఫిట్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే మనీ, దట్ ఈస్ మనీ. కాబట్టి మనకు మనీ ఏంటి, మనకి ఏమొస్తుంది